హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ రొయ్యల కర్రీ అండి. ఈ ధాబా స్టైల్ రొయ్యల కర్రీలో ఎలాంటి మసాలాని ఇంట్లో మనకున్న వాటితోనే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అండ్ మనం రొయ్యల కర్రీని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం. కానీ సరైన క్లీనింగ్ లేకపోతే ఎలా చేసినా కూడా రొయ్యల కర్రీ బాగోదు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యల పైన షెల్, అలానే దాని వెన్ను భాగంలో ఉండే ఒక బ్లాక్ లైన్ అవన్నీ తీసేసి ఒక 5-6 టైమ్స్ నార్మల్ వాటర్తో రొయ్యలు అనేవి తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇలా ఒక కప్ వరకు పుల్లటి మజ్జిగని వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మజ్జిగ లేకపోతే మజ్జిగ ప్లేస్లో ఒక 2 స్పూన్ల నిమ్మరసం కానీ 2 స్పూన్ల వెనిగర్ కానీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక వీటిని 2 సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా డైరెక్ట్గా ప్యాన్లో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి రొయ్యలకి ఈ పసుపు సాల్ట్ అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక రొయ్యల నుంచి వాటంతటా అదే వాటర్ అనేది బయటకి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచేస్తాము. ఈ ప్రాసెస్ని ఆయించడం అంటారండి. ఈ వాటర్ అంతా కూడా అన్ని రొయ్యల నుంచి బాగా వచ్చాక ఆ టైంలో ఒక స్పూన్ వరకు కారం, అలానే ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఈ వాటర్ అంతా ఆవిరైపోయే టైంకి కింద ప్యాన్కి రొయ్య అనేది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అలానే కొంచెం రొయ్యల టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల రొయ్యల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేశాక కర్రీ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కడా కూడా రొయ్యలు అనేవి ఏమాత్రం నీచు వాసన అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. మనం కింద అతుక్కోకుండా ఉండడానికే కొంచెం మనం ఆయిల్ అలానే కారం వేసాం కదా, దానివల్లే కొంచెం మనకి ఇవన్నీ అతుక్కోకుండా ఇలా సెపరేట్ అయ్యి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ధాబా స్టైల్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు సోంపు, 2 స్పూన్లు ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు గసగసాల పొడిని వేస్తున్నాను. గసగసాల పొడి లేకపోతే గసగసాలు వేసుకోండి. ఇలా ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఇలా 4 యాలకులు, ఒక 10 లేక 12 వరకు లవంగాలు, ఒక చిన్న రేకు అనాస పువ్వు వేసుకోండి. ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. అలానే దాల్చిన చెక్క వేసుకోండి, చిన్న ముక్క. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇందులో నేను వేసే మసాలా కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తినచ్చు కదా. అలానే ఒక 2-3 ఉల్లిపాయలని ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వీటి ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి 1 నిమిషం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముద్దని వేసుకొని బాగా కలపండి. ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గాలి అంటే మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన అనేవి పోయేంత వరకు కలుపుకోండి, ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. కారం మనం ఆల్రెడీ ఆయించేటప్పుడు వేసాము 1 స్పూన్, మళ్ళీ ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను.
మీరు తినే కారానికి తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఆయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. రొయ్యలు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ ఆనియన్ పేస్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టు కలపాలి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచేయండి. అలా ఉంచటం వల్ల మనకి కొంచెం రొయ్యలకి ఈ ఆనియన్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకా ఫ్లేవర్స్ అనేవి పట్టుంటాయి. ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కలుపుకున్నాక రొయ్యల్లో సరిపడా సాల్ట్ని అలానే రొయ్యలు మనకి కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి. మరీ డ్రై అయిపోయినా కూడా మనం అన్నంలో కలుపుకొని అయితే తినలేము కదా. కాబట్టి మనం వేటిలోకైనా దీన్ని తినేటట్టుగా చేసుకోవాలంటే కొంచెం మనకి వెట్గా ఉంటే బాగుంటుంది కదండి. సో అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేయండి. మరి ఎక్కువ వాటర్ వేసేయద్దు. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది జస్ట్ నార్మల్గా వెట్గా ఉండేటట్టు మాత్రమే ఉంటుంది, మరీ గ్రేవీగా అయితే ఉండదు. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర అనేది ఒక్కసారి మనకి కర్రీలో బాగా కలిసి కుక్ అయితే దాని ఫ్లేవర్స్ అనేవి కర్రీలోకి బాగా వస్తాయి. మనం ఫైనల్గా పైన కూడా యాడ్ చేద్దాం, కానీ ఇప్పుడు ఒక్కసారి ఇలా కొంచెం కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ మసాలా తినేటట్టయితే ఈ క్వాంటిటీని పెంచుకోండి. తక్కువ మసాలా తినే వాళ్ళైతే క్వాంటిటీని తగ్గించుకోండి. మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేయొచ్చు. కానీ నేను చెప్పింది చాలా తక్కువ మసాలా క్వాంటిటీనేనండి. అందులో గసగసాల పొడి అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో. ఇలా మనం ఫైనల్గా మసాలా పౌడర్ వేసి కలపడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనకి తెలుస్తాయండి. ఒకసారి మసాలా పౌడర్ వేసాక ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచండి. ఉంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పడుతుంది. ఒకసారి బాగా కలపండి. అలానే దీంట్లో ఉండే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా ధాబా స్టైల్ ప్రాన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక తడకా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు గీ యాడ్ చేయండి. గీ బదులు మీ దగ్గర బటర్ ఉన్నా బటర్ని వేసుకోవచ్చు. ఇలా జీడిపప్పుని ఒక గుప్పెడు తీసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో ఇలా దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం చేసుకున్న రొయ్యల మసాలాలో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా కలపండి. చూసారు కదండి, చక్కగా మనకి ఫ్రై అయిన రొయ్యల్లో ఈ జీడిపప్పుని వేసి ఇలా పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ రొయ్యల మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఫైనల్గా ఇలా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, మీరు చాలా ఇష్టపడతారు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.